నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ టమాటా నిల్వ పచ్చడిని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇవాళ చూపించేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. పచ్చళ్ళు అంటే అందరికీ చాలా ఇష్టం కదా, మరి అది పెట్టుకోవాలంటే ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాము. సో ఇవాళ నేను నిల్వ పచ్చడిని ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇది 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. తడి తలగకపోతే 6 నెలలు పక్కా నిల్వ ఉంటుంది. అండ్ ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, ఏమంత టైం కూడా పట్టదు, తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు అనమాట. చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. మరి ఇంత టేస్టీ అయిన పచ్చడిని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు టమాటాలను తీసుకున్నానండి. ఇలా గట్టిగా ఎర్రగా ఉన్న టమాటాలను తీసుకోవాలి. వీటిని ఫస్ట్ వాటర్తో మంచిగా కడుక్కొని క్లాత్తోని ఏం తడి లేకుండా బాగా తుడుచుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అస్సలు తడి ఉండొద్దండి. ఇప్పుడు మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంతా మెంతులు వేసాను. మెంతులు మంచిగా దోరగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారా, ఇలా ఒక టీ కప్ని నేను ఇక్కడ తీసుకున్నాను. ఈ టీ కప్ అంతా నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ అంతా ఆవాలు వేసుకుంటున్నాను. మన ఇంట్లో ఉంటుంది కదా టీ కప్, అలాంటి టీ కప్ని మీరు కొలతలాగా పెట్టుకోండి. దాంతోనే నేను మొత్తం అన్నీ కూడా కొలతలు మీకు ఇవాళ చూపిస్తాను. ఇలా ఆవాలు వేసుకున్నాక మంచిగా దూరగా వేపుకుంటూ ఉండాలండి. చూసారా, ఈ విధంగా ఆవాలు కాస్త కలర్ మారుతూ ఉంటాయి. అప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ అంత జీలకర్ర కూడా వేసాను. ఇక్కడ మెంతులు, ఆవాలు, జీలకర్ర వీటిని అన్నిటిని కూడా మంచిగా దోరగా వేపుకుంటూ ఉండాలి. ఏమాత్రం కూడా మాడనివ్వకుండా ఇలా సన్న మంట మీద మంచిగా మనం వేపుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా మంచిగా వేగాక ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టేసుకుని వీటిని చల్లారనిద్దాము. ఇలా ఇవన్నీ కూడా బాగా చల్లారాక మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా స్మూత్ పౌడర్ లాగా చేసుకొని తీసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. చూసారా, ఈ విధంగా మంచిగా పౌడర్ లాగా చేసుకొని ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసిద్దాం. నేను ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇందులోకి ఒక 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని టమాటాలన్నిటినీ కూడా మంచిగా మగ్గించుకోవాలి. ఇందులోంచి రిలీజ్ అయిన వాటర్ ఇలా ఉంటుంది కదా, ఈ వాటర్లోనే మంచిగా టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడకాలండి. ఇలా టమాటా ముక్కలు మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక 50 గ్రాముల చింతపండును నేను ఇక్కడ వేస్తున్నాను. 1/2 కిలో టమాటాలకి ఇక్కడ నేను 50 గ్రాముల చింతపండు వేసాను. ఇందులోని నారలు, గింజలు అన్నీ కూడా తీసేసి ఇలా మంచిగా వేడి నీళ్ళల్లో కాసేపు నానబెట్టి ఈ చింతపండును ఇక్కడ వేసాను అనమాట. ఇలా చింతపండు బాగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఎక్కువగా టమాటాలు డ్రై అయ్యేంత వరకు ఆగొద్దండి. అది ఎందుకో నేను తర్వాత చూపిస్తాను, కనెక్టెడ్గా ఉండండి. ఇందులోకి మనం ముందుగా ఆవాలు కొలుచుకున్న గ్లాస్ ఉంది కదా, అదే గ్లాస్తోని నేను ఇక్కడ 2 గ్లాసెస్ అంత కారం, 1 గ్లాస్ అంతా ఉప్పు తీసుకున్నాను. ఉప్పు మీరు మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఇలా కారం, ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. మిశ్రమం అంతా కలిపేసుకొని దీన్ని మంచిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా ఈ మిశ్రమం బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి మిశ్రమం అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి. మీ దగ్గర రోకలి ఉంటే అందులో కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాక చింతపండు, టమాటా ముక్కలు అన్నీ కూడా స్మూత్గా ఇలా మంచిగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా రుబ్బుకొని తీసుకోవాలి. ఇలా రుబ్బుకునే పచ్చడి అంతా కూడా ఇదే కడాయిలో వేసేస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకునే మసాలాలు ఉన్నాయి కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఈ పొడి అంతా కూడా ఈ పచ్చడిలోకి వేసేసి బాగా కలుపుకోవాలి. ఏమాత్రం కూడా ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. కొంచెం సేపు వరకు ఈ పచ్చడిలో అంతా కూడా ఈ పొడి బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చడి అంతా కూడా బాగా కలిసిపోయాక దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ఒక కడాయిలో మనము ఆవాలు, కారం, ఉప్పు కొలుచుకున్న గ్లాస్ ఉంది కదా, అదే గ్లాస్తోని ఒక 2 గ్లాసెస్ అంతా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లోకి ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి.
ఆవాలు జీలకర్ర కాస్త చిటపటలాడాక ఇందులోకి ఒక 20 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి పచ్చడి ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల. ఇందులోకి ఒక 6 లేదా 7 ఎండుమిర్చిని ఇలా విరుచుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా కరివేపాకు వేసేసుకుందాం. ఇలా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవడం వల్ల సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారాక మాత్రమే మనం పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడే మనం యాడ్ చేసేస్తే పచ్చడి నల్లగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే పోపు మంచిగా చల్లారాక మాత్రమే ఇందులోకి వేసుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా ఇందులోకి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. అంతే అండి, ఇలా పోపు అంతా కూడా పచ్చడిలో బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకొని ఒక గ్లాస్ జార్లో మనము సపరేట్గా తీసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా, సూపర్ టేస్టీగా ఉందండి పచ్చడి అయితే. ఇది 6 నెలల పాటు ఈజీగా నిల్వ ఉంటుందండి. తడి తలగకపోతే మనం జాగ్రత్తగా దీన్ని ఇలా జార్లోకి వేసుకొని నిల్వ ఉంచుకోవాలి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా చేసుకొని దీన్ని తినేసేవచ్చు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.